నేత్రాశ. నేత్రానికి ఆశ ఒకటి ఉంటుంది. నువ్వు పళ్ళు బిగించుకొని ఉండొచ్చు. నేత్రాశ కలిగినటువంటి వాడికి అందం అవసరమలా. నేత్రాశలు ఉన్నటువంటి వానికి వికారంగా ఉండని, పైకి చింపిరి బట్టలు వేసుకొని ఉండని, వారి హృదయంలో ఇంత ఘోరమైన కోరికలు ఉంటాయి. అది నేత్రాశ సంబంధమైనటువంటిది. నేత్రాలతో చేసే పాపానికి మంచి వస్త్రాలు అవసరం లేదు, ఎండి బంగారాలు అవసరం లేదు, అందం అవసరం లేదు, తెల్లగా ఉండాల్సిన అవసరమే లేదు. మీకు తెలుసా ఆ విషయం? నేత్రానికి ఉండే ఆశది. ఆశపడుతూ వయసు కూడా అవసరం లేదు. మీరు గమనించి అక్కడక్కడ 65 సంవత్సరాలు వృద్ధుడు దాచేపల్లిలో ఒక చిన్న పాపని పట్టుకొని పాడు చేశాడు. 65 సంవత్సరాలు వృద్ధుడు. అది ముస్లిం సహోదరుల పిల్ల. వాళ్ళంతా రివర్స్ అయిపోయారు, కేసు పెట్టారు. అప్పట్లో పెద్ద ధర్నాలు జరిగినాయి, చాలా తగలబెట్టేశారు. పెద్ద గొడవ. ఈ మధ్య 2-3 సంవత్సరాల క్రితం ఆడు పారిపోయాడు. ఆ వృద్ధుడు ఒక్కడే కొడుకు. ఆ కొడుకు తలెత్తుకోలేకపోతున్నాడు. అప్పుడు వాడి కొరకు పోలీసులు గాలిస్తున్నప్పుడు అతను ఒక లెటర్ రాసి చచ్చిపోయాడు. ఏమిటంటే, నేను కొంతకాలం బాగానే బ్రతికాను, నా లోపల నేత్ర ఆశని పెంచుకొని ఆ కోరికని నేను చంపుకోలేక నా దగ్గరికి వచ్చినటువంటి నా మనవరాల కంటే చిన్నపిల్లగా ఉన్నటువంటి పిల్లని పాడు చేశాను. ఇప్పుడు నా ముఖాన్ని నా కొడుక్కు నేను చూపించలేను, నా ముఖాన్ని నా కొడుక్కు నేను చూపించలేనని లెటర్ రాసుకొని అడవిలోకి వెళ్ళి అడవిలో చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోయాడు అతడు. వృద్ధుడు. వయసు చిన్నదా, యవనస్తుడా? లోకము తన హృదయములో ఉంది. హృదయములో ఉన్న నీ లోకము ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో అప్పుడు దేవుని ప్రేమను గ్రహించే నేత్రాలు వస్తాయి. కొట్టు ఒకసారి చప్పట్లో. లోకము నీలో నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు అనుకుంటున్నావు నా ఇంట్లో నుంచి విగ్రహాలు పోయినాయి అని, నా ఇంట్లో నుంచి ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమని తీసేశానని. లోకము నీ హృదయం నుంచి వెళ్ళేంత వరకు దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నీలో నివసించడానికి వీలు లేదు. మీకందరికి నేను మనవి చేస్తున్నాను, లోకం బయటికి వెళ్ళిపోవాలి అంటే అర్థమవుతుందండి, దేవుని వాక్యం నీలోనికి రావాలి, పరిశుద్ధాత్మనికి దేవునికి లోపల చోటివ్వాలి. అప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగిన బ్రతుకు నువ్వు బ్రతకగలవంటాను. బిగ్గరగా స్తోత్రం చెప్పండి.